విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ సీనియర్ నాయకులు ఎన్టీ వెంకటేశ్వరరావు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వల్ల నాకు ఇబ్బంది లేదు, కానీ పార్టీ నుంచి తప్పుకుంటున్నాను. మండలంలోని పార్టీలో కొంతమంది చీడపురుగులు ఉన్నాయని, రైతుల పంట పొలాల్లో చీడపురుగులు ఎలా పంటను తింటాయో అదేవిధంగా పార్టీలోని చీడపురుగులు తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నాయని విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు మంచి చేసే కార్యక్రమానికి నేను అండగా ఉంటాను. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీలో చీడపురుగుల వల్ల నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. రాజకీయ పార్టీల నుండి తప్పుకుంటున్నాను. తాతకుంట్ల గ్రామంలో ఇక కొంతమంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఈ విషయంలో ఉన్నట్లు తెలుస్తుంది. విస్సన్నపేట మండలంలో తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో అతిపెద్ద దెబ్బగా ఉంటుందని విస్సన్నపేట మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ ఆశయాలు కానీ క్రమశిక్షణ కానీ చాలా గొప్పగా ఉన్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో కానీ లోకేష్ గారి ఆలోచన విధానం, ప్రస్తుతం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడం అనే దాంట్లో ఎంతో గొప్ప కార్యక్రమాలు వాళ్ళు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాల మీద ముందు వెళ్తూ ఉన్నారు. పార్టీ పరిస్థితి పద్ధతి అభివృద్ధి పదంలో అభివృద్ధి చేయాలి అనేటటువంటి కార్యక్రమంలో ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే నేను ఏది ఎప్పుడు కూడా నేనేమి పార్టీని ఆశించి కానీ పార్టీని వాడుకొని కానీ పార్టీని తీసుకు కానీ నాకు ఎప్పుడు అటువంటి ఆలోచన విధానం నాకు ఏమీ లేదు. కాకపోతే పార్టీ విధానాలు ఎంత బాగున్నప్పటికీ, పార్టీ సిద్ధాంతాలు ఎంత బాగున్నా, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బాగున్నా కూడా ఇక్కడ ఏదో చెదల పురుగులు అంటారు చూసారా, చీడ పురుగుల్లాగా ఇక్కడ పరిస్థితులు, ఈ చీడపురుగుల దాడి, ఈ చీడపురుగుల యొక్క ఈ చికాకులు అది ఏ రకంగా ఉంది అంటే అసలు అది ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎందుకు ఇదవుతున్నారో తెలియదు. ఎన్నో రకాలుగా నన్ను మానసికంగా కానీ ఆర్థికంగా కానీ నన్ను బ్లేమ్ చేయడానికి కానీ ఎన్నో రకాలుగా నన్ను వాడుకొని నన్ను చేసి ఒక చెదల పురుగులు చీడ పురుగులు కనుక పడితే ఏదైతే నాశనం అవుతుందో నాకున్నటువంటి పరిస్థితికి నేను దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే ఎంత నష్టపోయాను అని చెప్పడానికి దానికి అర్థమే చెప్పలేను. ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయాను, ఎన్ని కోట్ల రూపాయలు పాడైంది, ఎన్ని చేశాను. వీళ్ళది ఏంటంటే ఈ చీడ పురుగుల దాడి తట్టుకోలేక ఈ తెలుగుదేశం అనేది నాకు అర్థంగా ఉంది కాబట్టి ఈ చీడ పురుగులను తప్పించుకోవాలి అంటే నేను చేయగలిగిందల్లా ఏంటంటే నేనే తెలుగుదేశం అనే దానికి తప్పుకుంటే మంచిదే అనేటటువంటి నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే దాదాపుగా ఇల్లు కొల్లైపోయింది, ఇంకా ఈ చీడ పురుగులు దాన్ని తట్టుకునే పరిస్థితి నేను లేను. నాకు 72 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా వీళ్ళ యొక్క ఈ చికాకులు తట్టుకునే శక్తి లేక నేను తెలుగుదేశం పార్టీ నుంచి విరమించుకుంటూ ఈ చీడ పురుగులు అనే దాన్ని చూసుకోలేని పరిస్థితిలో ఉంటే కింద నుంచి వీళ్ళ యొక్క స్పీడ్ పెరిగింది అంటే, వీళ్ళ యొక్క ఇది పెరిగితే దీనికి పార్టీయే బాధ్యులు అని చెప్పడానికి అయితే కాదు, కానీ దీన్ని పార్టీని నివేదించాల్సిన అవసరం అయితే లేదు. ఈ చీడ పురుగులను ఎలా కంట్రోల్ చేయాలో ఏంటో మరి నాకు చేసినంత వరకు అయితే ఏంటంటే ఈ చీడ పురుగులకు ఏ మందులు కొడితే సెట్ అవుతుందో, లేకపోతే ఏ రకమైనటువంటి మందులు వాడాలో కూడా నాకైతే తెలియదు. కానీ నేను ఒక రకమైన చేతగానే మనిషిగానే పార్టీ నుంచి ఈ రోజు నుంచి నేను తప్పుకుంటాను. నాకు చేతమైనంత వరకు ఎవరైనా కూర్చొని కార్యక్రమాలు సహాయం చేయడానికి వ్యక్తిగతంగా చేయడానికి అయితే నేను అదిగా ఉన్నాను. కానీ పార్టీ పేరు చెబితే నన్ను వాడుకొని నన్ను సర్వనాశనం చేయడానికి ప్రతి చోట ఇబ్బంది పడుతూనే వచ్చాను. నేను
కాబట్టి నుంచి ఇటువంటి కార్యక్రమాలకి పార్టీ నుంచి ఇద్దరు నేను తప్పకుండా పెట్టడానికి చేస్తాను.